నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, ద్వాదశి త్రయోదశి తిథి ద్వయము, రోహిణీ నక్షత్రము, జనవరి 11, 2025. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంకాలం రంగమండపంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి ద్వాదశి పురాణ పఠనం కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కర్పూర నీరాజనంతో ద్వాదశి ఆస్థానం పూర్తి అవుతుంది. ఈరోజు రోహిణీ నక్షత్రం సందర్భంగా సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి కృష్ణస్వామి వారు, రుక్మిణి వారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. కృష్ణస్వామి వారు, రుక్మిణి వారు రోహిణీ నక్షత్రం సందర్భంగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. ఆలయంలో ఆస్థానం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని సాయంకాలం తోమాల సేవలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగనాయకుల మండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి సాయంకాలం ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పెద్ద శేషవాహనం పైన వేంచేస్తారు. సేనాధిపతి వారు మరొక సింహాసనం పైన వేంచేస్తారు. భాష్యకారులు వేంచేసిన తర్వాత స్వామివారికి ప్రబంధ సేవాకాలం నిర్వహించి సేనాధిపతి వారికి పరివిట్టము, మాలా సమర్పణ, భాష్యకారుల వారికి పరివిట్టము, మాలా సమర్పణ, స్థాన బహుమానపూర్వకంగా శటారి సాయించిన తర్వాత నైవేద్యం పూర్తయిన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా ఆస్థానం జరిగి అధ్యయనోత్సవం కర్పూర నీరాజనంతో పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు, సేనాధిపతి వారు రంగనాయకుల మండపంలో ఒక ఆలయంలోకి వేంచేస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి ఏకాంత సేవలో భాగంగా శ్రీకృష్ణస్వామి వారిని బంగారు పట్టు పాన్పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన మిశ్రమాన్ని పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.